త్వరగా శ్రీ లక్ష్మీ అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయండి. రేపటి కోటీశ్వర్లు అవ్వండి. సంప్రదించవలసిన నెంబర్స్. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఈహా టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శుభోదయం. తంత్రజ్యోతిష్యం అనేటువంటి ఈ శీర్షికలో భాగంగా తదుపరి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని, ఒక తాంత్రికమైనటువంటి ఒక హారం గురించి మనము తెలుసుకోబోతున్నాము. అదేంటంటే వైజయంతి మాల. ఈ వైజయంతి మాల అనేది మనకు సహజ సిద్ధంగా దైవికంగా ఏర్పడినటువంటి పూసలు. ఇవి ఒక చెట్లో కాస్తాయి. ఇవి వీటికి రంధ్రాలు కూడా వాటంతట అవే సహజ సిద్ధంగా వస్తాయి. ఈ పూసలు జయంతి అంటేనే విజయము, వేడుక, ఉత్సవము అని అర్థం. మనకు జయంతి వేడుకలు అంటూ ఉంటారు. ఫలానా గొప్ప వ్యక్తికి జయంతి వేడుకలు అంటూ ఉంటారు. అలా ఈ జయంతి వేడుకలు అంటే ఈ వైజయంతి విజయానికి చిహ్నము. మరి శ్రీకృష్ణుల వారు మొట్టమొదటిసారిగా రుక్మిణీదేవికి సమర్పించాడు. ఇది అప్పటి నుంచి ఇది ప్రాచుర్యంలోకి వచ్చింది. అంటే తన ప్రేయసికి, తన ప్రేమకు చిహ్నంగా సాక్షాత్ శ్రీకృష్ణ భగవాన్ వారు ఇచ్చారనమాట. అంటే ఈ కాలం ఎక్కువగా ప్రేమికుల కాలం. ఎవరెవరిని ప్రేమించినా మొట్టమొదటిగా ఇవ్వాల్సిన రోజా పుష్పం కాదండి, వైజయంతి మాల ఇస్తే వాళ్ళ ప్రేమ విజయం సాకారం అవుతుందని మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి ఈ వైజయంతి మాలను ధరించడం వల్ల ఒక ప్రేమ విజయమే కాకుండా సమస్త విజయాలు సొంతమవుతాయి. దీన్ని ప్రతినిత్యం వేసుకుని మీరు వెళ్ళడం వల్ల ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ మీకు జరగాల్సిన నష్టాలు, కష్టాలు, వ్యతిరేకతలు రాకుండా మీరు వెళ్ళినటువంటి పని విజయవంతమయ్యేదానికి తోడ్పడుతుంది. ఇది చాలా పవిత్రమైనది. మరి శ్రీకృష్ణ భక్తులు తెలిసిన వాళ్ళందరూ కూడా ఇది వాడతారు. దీనికి ఎటువంటి ఎక్స్పైరీ అంటూ లేదు. ఒకసారి తీసుకుని మనం వేసుకుంటే వాడుకుంటూ ఉండొచ్చు. కాబట్టి ఈ వైజయంతి మాల కావాలనుకున్న వారు స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు అందరూ ధరించవచ్చు. చాలా పవిత్రమైనది. చాలా తాంత్రికమైనటువంటి వస్తువుల గురించి, మాలల గురించి మీకు ఈ సీరియల్లో భాగంగా చెప్పడం జరుగుతుంది. కావలసిన వారు వివరాలు తెలుసుకుని క్రింద నెంబర్కి ఫోన్ చేసి తెప్పించుకోవచ్చు. స్వస్తి.